విజయసాయి రెడ్డి, శాంతి, మదన్ మోహన్ రెడ్డి. సో వీళ్ళ ముగ్గురు ట్రయాంగిల్ అనేది కొంతకాలంగా బాగా వైరల్ అవుతుంది. సో ఇందులో భాగంగా ఆ బాబు అనేది ఎక్కడున్నాడో ఇంతవరకు బయటకి తెలియట్లేదు. ఆ బాబు ఆ ఇంట్లో ఉన్నాడు, లేకపోతే విజయసాయి రెడ్డి గారి దగ్గర ఉన్నాడు, లేకపోతే శాంతి గారి దగ్గర ఉన్నాడు అనేది ఈ వార్త కూడా బాగా బయటికి రావట్లేదు. ఇందులో భాగంగా ఆ సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొన్ని పోస్టులు బాగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంటే పుట్టిన బాబు విజయసాయి రెడ్డి పోలికలతో ఉన్నాడు, విజయసాయి రెడ్డి ముక్కు వచ్చింది, విజయసాయి రెడ్డి పెదాలు వచ్చింది, కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా శాంతి విజయసాయి రెడ్డి కలిసి పక్కనే ఉన్న ఫోటో కూడా ఒకటి బాగా వైరల్ అవుతుంది. సో దీంట్లో నిజమెంత? వాళ్ళిద్దరూ అంటే కలిసి సహజీవనం చేస్తేనే ఆ బిడ్డ పుట్టాడా, లేకపోతే మధు గారు వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నారా? దీని మీ అభిప్రాయం? ఇక్కడ నిజాలు ఉన్నట్టయితే విజయసాయి రెడ్డి గారికి ఉన్న పరపతికి ఎప్పుడో ఊహించేసేవాడు. ఆయన పెట్టుకోగా జర్నలిస్టులతో పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అంటే జర్నలిస్టు అరే ఒరే వాడు వీడు ఇంకేదో ఇలా పిచ్చి కూతలు కుయ్యవలసినటువంటి కుసంస్కారాన్ని ముందుగా విజయసాయి రెడ్డి మానుకోవాలి. ఎందుకంటే తన ఏదో ఇంకా సింహబలుడు అనుకుంటున్నాడు, చచ్చిన పాము అనుకోవటం లేదు. ఆయన చచ్చిన పాము మాట్లాడకూడదు. ఆ పార్టీ అంతా ఆయన చేతిలో పెట్టినప్పుడు, ఆ సజ్జల చేతిలో పెట్టినప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు మాట్లాడతావయ్యా? అందులో నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డితో నీవే తప్ప ఇతఃపరం పెరుగా సంరక్షింపు భద్రాత్మక అని ఏనుగు మొసలి పట్టుకుంటే ఆ లాస్ట్ పద్యం మాట అది. ఇంకా దీని తర్వాత నువ్వు తప్ప ఇంకెవరు రక్షించలేరని చెప్పేసి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేసేంత వరకు వచ్చింది. అంటే నీ వాదనలో నిజం ఉంటే ఇంకొకళ్ళు అప్పీల్ చేయవలసిన అవసరం లేదు. ఎన్ని పరిణామాలు చూసినప్పటికి కూడా అంతిమ తీర్పు ఎప్పుడు సత్యానికే ఉంటుంది. అప్పటికి ఏదో ఆధారాలు దొరుకుతాయన్నమాట. లేకపోతే సత్యమేవ జైతే అనే మాట ఇన్ని యుగాలుగా వస్తుందంటే ఎప్పుడో చెరిగిపోయేది సత్యం జయించకపోతే. కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, ధర్మమూర్తులు ఎందుకు, ఎన్ని తాళ వేసుకుని కూర్చోవచ్చు. అంటే ఇంకోటి సార్, ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టడానికి విజయసాయి రెడ్డి భయపడి ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడంట, నిజమే అంత? ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెడతారండి. అంటే జర్నలిస్టులు గట్టిగా అడుగుతారని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. అవునండి, తనకేదో స్నేహితులు అని ఈయన అనుకుంటున్న వ్యక్తులు తాలూకు అండ దొరుకుతుందేమో అనే ఒక చిన్న ఆశతో పెట్టుంటాడు. కానీ రాజకీయాల్లో ఆ గెలుపు గుర్రాలనే చూస్తారు, వాళ్లతోనే చేయి కలుపుతారు. ఎంత ప్రాణమిత్రులైనా ఆ ప్రాంగణంలో పరాయి వాడితోని పనికిమాలిన వాడితో చేయి కలపరు. ఈయనేదో ఒక ఆశపడి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తా అన్నాడు, రాష్ట్రపతి పరిపాలన విధించమని. వినేవాళ్ళు మనబోటి వాళ్ళు వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకుంటారు. సహజం కదా, ఢిల్లీలో రోజుకి ఎన్నో ధర్నాలు జరుగుతుంటాయి, అందులో ఇదొకటి. తర్వాత నువ్వు ఓడిపోయావు, ఓటమికి కారణాలు చెప్పుకో. మన జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఏంటంటే ఆ రాజ్యసభ సీట్లు కొన్ని ఉన్నాయి, అది ఏదైనా పనికి వస్తుందేమన్న ఆలోచనతో వాళ్ళు చూస్తున్నారు. అది లేనప్పుడు వెంటనే అరెస్ట్ అయిపోతాడు. ఈయన కేసుని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవడానికి మెయిన్ ఆంగ్ల మాధ్యమాల్లో రావడానికి దోహదం చేసే విధంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడితే ఏమవుతుంది? ఆధారాలన్నీ ఎక్కడున్నాయి? స్వయాన మొగుడే చెప్తున్నాడు, ఎక్కడ చరిత్రలో జరగదు. నా భార్యకి ఇంకోటి కడుపు చేశాడు, ఆయనే కడుపు చేశాడు, ఆయనే ముమ్మాటికి కడుపు చేశాడని చెప్తుంటే వాళ్ళిద్దరికి విడాకులు అయిపోయినాడు శాంతికి మదన్ మోహన్ రెడ్డికి. లేదు, విడాకులు అవ్వలేదని అంటున్నాడు కదా. విడాకులు మా సాంప్రదాయంలో ఇప్పుడు తలాక్ అంటే ముస్లింల్లో ఎలాగైతే విడాకులు అయిపోయిందని పరిగణిస్తారో మా తాలూకు ఆ జాతిలో ట్రైబల్లో ఏదో సంప్రదాయాలు ఉన్నాయి, అలా ఎప్పుడో అయిపోయిందని చెప్పినప్పుడు కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా ఈయన దగ్గర నుంచి. కన్ఫర్మేషన్ ఆవిడ తీసుకోకపోయినా, ఆవిడ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ ఈయన తీసుకోకపోయినా అది కొనసాగుతున్నట్టే లెక్క. ఇదేంటంటే ఇక శాంతి జీవితాన్ని గురించి కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఆవిడ ఓన్లీ అసిస్టెంట్ కమిషనర్ గా ఉంది. కానీ కమిషనర్ కంటే ఎక్కువగా తోటి అంటే ఉద్యోగుల్ని చాలా అరేంజ్ చేసేది, చిత్రహింసలు చేసేది.
ఇంత గుప్పిడి ఇసుక తీసుకొచ్చి ఆ ఫైల్ మీద కొట్టింది. ఇట్లాంటివి మనం వీడియోలో చూస్తున్నాం. ఎవరో చెప్పిన మాటలు వినడం కాదు. ఆవిడ ఎంత యారగెంట్గా బిహేవ్ చేసిందంటే వీడియోలో చూస్తున్నమాట. తోటి పని వాళ్ళందరినీ కూడా అంటే ఆల్మోస్ట్ చాలా పురుగుల్లా చూసింది మాట. తర్వాత శాంతి జీవితంలో ఉన్నది ఏంటంటే డబ్బు అంటే ఒక పిచ్చిలాగా ఉంది. ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఒక విల్లాతో సరిపెట్టుకుంటారు. ఆ విల్లాకి చేసినప్పుడు జీవితాంతం అలా ఉంటాయి. 4 కోట్లు విల్లా అంటే వీళ్ళ దగ్గర 1.5 కోటి 30 లక్షలు ఎంత ఉన్నడితే మిగతా డబ్బంతా ఏదో బ్యాంకులోంచో ఎక్కడి నుంచో లోన్ తీసుకోవాలి కదా, ఉంటాయి. కానీ ఆవిడకి 100 కోట్ల ప్రాపర్టీ ఉందని తాజాగా తేలింది. ఈ ప్రాపర్టీ మాట ఆవిడ అందు ఏదో సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు మాకు ఇలాగా నాకు ఉన్నాయని చెప్పింది. సెటిల్మెంట్ లూజ్ చేయడం ఏంటి, చేసేవాళ్ళు చేస్తారు. అంటే ఆమెకి గిఫ్ట్లు కూడా చాలా వచ్చినాయి అంట. గిఫ్ట్లు 100 కోట్లు రావండి. ఎవడు ఏ మగాడు అంబానీ మనకి గిఫ్ట్ ఇచ్చినా 5 కోట్లు గిఫ్ట్ ఇస్తాడు. అంటే అది ఎలా చెప్తున్నామంటే ఇటీవల ప్రవాసం వెళ్ళినట్టయితే ఒక 5 కోట్లు గిఫ్ట్ ఆఫర్ చేశాడు. ఆయన చెప్పాడు అన్నమాట. ఆయన చెప్పాడు, రామ్ చరణ్ కూడా చెప్పాడు, మాకు ఇచ్చే గిఫ్ట్లతో పేదవాళ్ళకి ఏదో దానం చేయండి అని చెప్పారు. అది అంతకంటే ఎక్కువ 100 కోట్ల గిఫ్ట్ ఇవ్వడు కదా. జీవితాంతం అంబానీని ఆనుకొని ఆయన ఆలంబనగా ఉన్న వ్యక్తికే 75 కోట్లు ఇచ్చాడు. అర్థమైందా? అంటే గిఫ్ట్లు అంటే అలాగ ఉంటాయి. ఒక ఫ్లాట్ ఇచ్చేసాడు, 75 కోట్లు విలువ చేసే ఫ్లాట్. మరి ఇక్కడ 100 కోట్లు ఆవిడ ఇచ్చారు గిఫ్ట్లు. ఇప్పుడు అంత గిఫ్ట్ ఇచ్చారంటే ఈవిడ ఎంత అవినీతి చేసి ఉండాలి. ఏదో మొత్తం అవి చేసి ఉండాలి కదా, లేదా గిఫ్ట్లు రా కదా. ఆవిడ మీద అవినీతి కేసులు ఒకటి ఉన్నాయి. ఈయన విజయసాయి రెడ్డితో చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ దేవాలయానికి వెళ్ళిన ఫోటోగ్రాఫ్స్ ఇటీవల పబ్లిష్ చేశారు. అలాగే ఆ పుట్టిన బాబుకి వేడుక చేసిన దగ్గర విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఆవిడ ఉంది. మెల్లో బంగారపు చైన్ కూడా ఇచ్చాడని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత ఇంకా ఆవిడ ఎలాంటిదంటే ఒక ప్రముఖ ఎడిటరో జర్నలిస్టో ప్రశ్నిస్తుంటే ఆ జర్నలిస్టులకు ధీటుగా సమాధానం చెప్పేటువంటి తెలివితేటలున్న వ్యక్తి, అంత చతురత ఉంది. మదను ఒకే మాట అంటున్నాడు, నాకు అవసరం లేదు, నా 3 పిల్లలు నాకు ఇచ్చేయండి. అంటే ఆ పిల్లల్ని కూడా తన పిల్లలని అనుకోవడం చాలా అది అప్రిషియేట్ చేయవలసిన విషయం అన్నమాట. 2 కూతుర్లే నా కూతురు అనుకోవటం లేదు. 3వ పుట్టాడు కదా, మరి నాకే అంటున్నారు కదా, ఇచ్చిమంటున్నాడు అన్నమాట. అక్కడ లిటిగేషన్ ఏంటంటే ఇచ్చిమంటే బిడ్డని ఇవ్వదు. 2 కూతుర్లకి ఈ మదన్ అనేవాడు తండ్రి కాదనేటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఆవిడ. 2 కూతుర్లను నాకు పుట్టలేదు, వాడికి పుట్టలేదు అని చెప్పింది. దిక్కుందని చెప్పుకోమని చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, DNA చేయించవయ్యా, నీ భయం ఎందుకు అని అంటున్నాడు. అంటే ఆ విజయసాయి రెడ్డి ఏం చేస్తున్నాడు, DNA కూడా అబ్జర్వ్ చేయలేని విధంగా ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాడు. ఒకవేళ విజయసాయి రెడ్డికి DNA చేయించినప్పుడు కూడా విజయసాయి రెడ్డి ఆ బాబు తాలూకు డిఎన్ఏకి ఎక్కడ పోలికలు లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఇంత బాధ నీకెందుకు? ఎక్కడో ఆ కుర్చీ మీద కూర్చొని కుక్కలు పేలుకుంటాయి, పేలుకొని అనే పద్ధతిలో ఉంటాడు. ఇప్పుడు ఆయన భయం ఏంటంటే ఆడికి కూతుర్లు ఉన్నారు కానీ కొడుకులు లేరు. ఒకడు కొడుకుని కందామని ఆశ కలిగింది. అప్పుడు ఆనాడు లక్ష్మీపార్వతికి ఎలాగైతే ఆశ కలిగింది కొడుకుని కనాలని, వీడికి కూడా మా కూతురు ఉన్నారు కదా, ఒక కొడుకుని కందామన్న ఆశ ఉంది. ఆశ ఉంటే ఇప్పుడు ఎక్కడున్నాడు కొడుకు ఎవరికి తెలియదు, ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ఇంకా మీడియాతో ఫైట్ చేస్తూ, ఇంకా జర్నలిస్టుల్ని కారు కూతలు కూస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం? 6 100 100 6 అయినప్పుడు కూడా తప్పు ఒప్పుకుంటే అక్కడితో పోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళేది కదా, ఢిల్లీ నుంచి ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తుంది.